హలో అమ్మా, వినబడుతోందా? ఏడుపు ఆపుకుంటూ అడిగాను అమ్మని. నా గొంతులోని బాధను క్షణంలో అర్థం చేసుకుంది అమ్మ మీనాక్షి. చెప్పు సౌజన్య, ఏడవకు. నేను లేను, ఏం జరిగిందో సరిగ్గా చెప్పు, లాలనగా అడిగింది. అమ్మ తీయటి స్వరం వినగానే ఏడుపు తన్నుకొచ్చింది. జాను ఎవడ్నో ప్రేమించిందట, వాడితోనే పెళ్లి చెయ్యాలట. మన కులం కాదు, కనీసం ఉద్యోగం కూడా లేదు. ఏడుపు బలవంతంగా ఆపుకుంటూ అర్థమయ్యేలా చెప్పాను. సర్లే, నేను వచ్చేదాకా ఆగు, కంగారు పడొద్దు. టైం 10 ఒంటిగంటకల్లా మీ ఇంట్లో ఉంటాను. నాన్నతో ఏమీ చెప్పడం లేదు, వచ్చాక మాట్లాడదాం చెప్పి ఫోన్ పెట్టేసింది అమ్మ. అమ్మ తన ప్రవర్తనతో నన్నెప్పుడూ అబ్బురపరుస్తూనే ఉంటుంది. ఎలాంటి పరిస్థితిలోనూ తొణకదు, చేయాల్సింది తప్ప ఇంకేమీ ఆలోచించదు. విషయానికి వెంటనే అర్థం చేసుకుని మరేమీ చర్చించకుండా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని ఇంటికి వస్తానని చెప్పేసింది. నాన్నకి అప్పుడే ఏమీ చెప్పొద్దు అని నేను చెప్పేలోపే తనే అనేసింది. ఎన్నోసార్లు నాకు అనిపిస్తుంటుంది, అమ్మకి ఉన్న జ్ఞానం, విషయ పరిజ్ఞానం నాకెందుకు అబ్బలేదా అని. ఏది ఏమైనా అమ్మ ఇంటికి వస్తానని అనేసరికి కొండంత ధైర్యం కలిగింది. ఫోన్ మాట్లాడటం అయ్యాక కళ్ళు తుడుచుకుంటూ ఇంట్లోకి వెళ్లేసరికి నా ఏకైక కూతురు జాహ్నవి బెడ్రూంలోకి వెళ్లి తలుపేసుకుంది. బాధేసింది దాన్ని తలచుకుంటే. పాపం చిన్నపిల్ల, ఏం తెలుసు తనకి లోకం ఎలాంటిదో. సరిగ్గా 1 గంటకల్లా అమ్మ కారు ఇంటి ముందు ఆగింది. అమ్మానాన్న నివసించే ఊరు సిటీకి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొంత వ్యవసాయ భూమి ఉందక్కడ. అది చూసుకుంటూ ఇద్దరూ అక్కడే ఉండిపోయారు. నేనొక్కదాన్నే వారి సంతానం. జాహ్నవి పుట్టిన 4 ఏళ్లకే మా ఆయన పోయారు. నా దగ్గరకు ఎప్పుడైనా రావడానికి ఉంటుందని ఓ సెకండ్ హ్యాండ్ కారు కొన్నారు నాన్న. అవసరమైనప్పుడు ఊళ్ళోనే ఉండే ఓ డ్రైవర్ను వాడుకుంటారు. ఇంట్లోకి రాగానే ఎప్పటిలానే ముందుగా కాళ్ళూ చేతులూ కడుక్కుని వచ్చింది అమ్మ. ఆ తర్వాత ఇద్దరం ముందు గదిలో ఉన్న కుర్చీల్లో కూర్చుని మాట్లాడుకోసాగాం. జాహ్నవి స్నేహితురాలి ఇంటి పక్కన ఉంటాడా కుర్రాడు. పేరు రామ్. ఇంటర్ తోనే చదువు మానేశాడు. పోయిన ఏడాది జాను పుట్టినరోజుకి ఇంటికి వచ్చాడు. చూడ్డానికి సాదాసీదాగా కూడా ఉండడు. అయితే మంచి మాటకారి. ఎలా నచ్చాడో ఏంటో, ఆ రోజే దాన్ని మందలించాను అలాంటివారితో స్నేహం ఎందుకని. ఇప్పుడు వాడ్నే చేసుకుంటానని మొండికేస్తోంది. రాత్రంతా పెద్ద గొడవ. దానికింకా 25 కూడా నిండలేదు. అందుకే ముందు వెనక ఆలోచించటం లేదు. నేను మాట్లాడతాలే, నువ్వు కంగారుపడకు, ధైర్యంగా ఉండు. మరికాసేపు నాకు ధైర్యం చెబుతూ జాహ్నవి గురించి అబ్బాయి గురించి వివరాలు సేకరించింది అమ్మ. ఆవిడ సమస్యను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోవటం నాకు చాలా ఊరట కలిగించింది. జాహ్నవి రాత్రి నాకు విషయానికి చెప్పిన దగ్గర్నుంచి ఆలోచనలతో తల వేడెక్కి నిద్ర కూడా పట్టలేదు. ఇద్దరం భోజనానికి లేవబోతుండగా జాహ్నవి ముందుగదిలోకి వచ్చింది. ఏడవటం వల్ల దాని మొహం పీక్కుపోయినట్టుగా అయింది. అమ్మ దాన్ని దగ్గరకు తీసుకొని ఆప్యాయంగా పలకరించింది. జానూ, మీ అమ్మకు నీ గురించి కంగారేమీ వద్దని చెప్పాను. నీమీద నాకు నమ్మకం ఉంది. నీకు ఏది సరి అనిపిస్తే అదే చేద్దాం. అయితే నీకంటే మేము వయసులో పెద్ద గనక మాకున్న అనుభవాన్ని నువ్వు గుర్తించి గౌరవిస్తే చాలు. నీ ప్రేమ వ్యవహారం గురించి వివరంగా మాట్లాడదాం, సరేనా? నేరుగా అసలు విషయంలోకి వస్తూ అడిగింది అమ్మ. సరే అమ్మమ్మ, చెప్పింది జాహ్నవి. దాని మోహంలో వెలుగు. అమ్మమ్మంటే దానికి ఇష్టంతో కూడిన గౌరవముంది. ముందు భోజనం చేసి తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. ఆకలి దంచుతోంది, చెప్పింది అమ్మ వాతావరణాన్ని తేలిక చేస్తూ. భోజనాలు అయ్యాక నన్ను బయటే ఉండమని సైగ చేసి జానూని తీసుకుని దాని గదిలోకి వెళ్లి తలుపు దగ్గరగా వేసింది అమ్మ. ఏం మాట్లాడుతుందో విందామని నేను గది బయట ఓ చిన్న స్టూల్ మీద కూర్చుని వినసాగాను. చూడు జానూ,
నువ్వు ఇష్టపడ్డ అబ్బాయిది మన కులం కాదు అని అమ్మ చెప్పింది. దాన్ని పూర్తిగా పక్కన పెట్టు. అసలు అబ్బాయికున్న యోగ్యత ఏంటో వివరంగా చెప్పు అని జాహ్నవిని అబ్బాయి గురించి అడిగి తెలుసుకుంది. ఉత్సాహంగా చెప్పింది అది. నేనసలు దానికా అవకాశమే ఇవ్వలేదు. కుదరదని ఒక్క ముక్కలో తేల్చేశాను. అబ్బాయికి తనంటే విపరీతమైన ప్రేమ అని, ఏదో కంపెనీలో మార్కెటింగ్ పనిచేస్తాడని, తనని ప్రాణప్రదంగా చూసుకుంటాడని ఏదేదో చెప్పింది జాహ్నవి. జాలేసింది నాకు అది చెప్పింది విన్నాక. చూడు తల్లీ, నువ్వు అందంగా ఉంటావు, బాగా చదువుకున్నావు, రేపోమాపో మంచి ఉద్యోగంలో చేరి బాగా సంపాదిస్తావు, కాస్తో కూస్తో ఆస్తి ఉంది. ఈ అర్హతలన్నీ ఉన్న నిన్ను ఇష్టపడని అబ్బాయి ఎవరూ ఉండరు. ఎవరికి అవకాశం ఇచ్చినా నిన్ను ప్రేమించే తీరతారు. ఒకసారి ప్రేమించాక నిన్ను ప్రాణప్రదంగా చూసుకోవటం లాంటివి ఎవరైనా చేసే పనే. అందులో పెద్ద విశేషం ఏమీ లేదు. అందుకని ఈ ప్రేమ అన్న కామన్ విషయాన్ని పక్కనబెట్టి నీకు ఆ అబ్బాయి సరైన జోడీనా కాదా అని ఆలోచిద్దాం. అమ్మ శ్రద్ధగా జాహ్నవిని దగ్గర కూర్చోబెట్టుకుని చెప్పసాగింది. నా కంటి నిండా నీళ్లు. ఆ అబ్బాయి తన గురించి నీకు చెప్పినవన్నీ తను చెబితేనే కదా నీకు తెలిసింది? అంటే తన గురించి అతడు చెప్పనివి నీకు పెళ్ళయ్యే వరకు తెలిసే అవకాశమే లేదు. అతడేదో అబద్ధాలు చెప్పాడని, నిజం దాచాడని నేను అనటం లేదు. అయితే పెళ్లి అయ్యే వరకు ప్రేమలో ఉన్న అబ్బాయి అమ్మాయి ఇద్దరూ ఒకరి దగ్గర ఒకరు తమలో ఉన్న మంచిని మాత్రమే చూపించుకుంటూ ఉంటారు. ఇది చాలా సహజంగా జరిగేది. అందుకే ఇలాంటి విషయాలకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వకూడదు. నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కలకాలం సంతోషంగా జీవించాలంటే భార్యాభర్తలకి కొన్ని ప్రాథమిక సామీప్యతలు చాలా అవసరం. ఇవి కుదరనప్పుడు ఇద్దరికీ ఆ జీవితం నరకప్రాయమే అవుతుంది. ఇందులో నేను అందం, కులం, జాతకం లాంటివి చేర్చటం లేదు. అవన్నీ తర్వాత. జీవితానికి కావాల్సిందేంటో ముందు చూద్దాం. కొద్దిగా ముందుకు వంగి తలుపు సందులోంచి గది లోపలకు చూశాను. అమ్మ చెప్పేది ఆసక్తిగా వింటోంది జాహ్నవి. అబ్బాయికి ఉండాల్సిన అతి ముఖ్య లక్షణం సంపాదన. కనీసం ఇంటర్ కూడా చదవని, ఏ ఆస్తిపాస్తులూ లేని అబ్బాయి సంపాదన ఎక్కువగా ఉండదు. నీ సంపాదన కూడా తోడైతే ఇబ్బంది ఉండదు కదా అంటావు. అయితే ఇందులో చిక్కేమిటంటే, శారీరకంగా ఎంతో కష్టపడి ఆ అబ్బాయి సంపాదించే డబ్బుకు 10 రెట్లు నువ్వు నీ చదువు వల్ల ఏసీ రూములో కూర్చుని సంపాదిస్తావు. దాంతో ఇద్దరికీ సఖ్యత కుదరదు. మొదట్లో బాగానే ఉన్నా, నీ సంపాదన చూశాక అతడికి తన పనిమీద ఏమాత్రం ఉత్సాహం ఉండదు. ఏదోక వంక వెతుక్కొని పని మానేసి ఇంట్లో కూర్చోవచ్చు కూడా. ఎప్పుడైతే నీ సంపాదన మీదే ఇల్లు గడుస్తున్నదో, నీకు కూడా క్రమంగా అతడంటే ఓ చులకన భావం ఏర్పడుతుంది. ప్రేమ స్థానంలో నీకు విసుగు, చిరాకు ఏర్పడితే అతడికి ఆత్మన్యూనత ఏర్పడుతుంది. ఆఫీసు పని ఒత్తిడితోనో లేక మరే కారణం వల్లనో నువ్వు విసుగు ప్రదర్శించావంటే అతడు ఊరుకోడు. మాటా పెరిగి క్రమంగా నీ జీవితం భారంగా తయారవుతుంది. వీటి ప్రభావం నీకు పుట్టబోయే పిల్లల మీద కూడా పడి నువ్వు మరింత ఒత్తిడికి లోనవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు నీకున్న శక్తి, ఆరోగ్యం, ఉత్సాహం జీవితాంతం ఇలాగే ఉంటాయని అనుకోకు. వయసు పెరిగే కొద్దీ అవి తరుగుతూ పోతాయి. పిల్లలు పుట్టాక వారిమీద శ్రద్ధ పెడదామనో లేక మరే కారణం వల్లనో ఉద్యోగం మానేసి కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుందామని నువ్వు అనుకునే అవకాశం నీకు ఎప్పటికీ ఉండకుండా పోతుంది. నీ సంపాదన మీదే కుటుంబం గడుస్తూ ఉంటే, పెళ్లి ద్వారా నీ జీవితానికి సరైన పునాది వేసుకోలేకపోతే ముందు ముందు ఇలాంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటావు. మాకు కావాల్సింది నువ్వు సుఖంగా ఉండటం తప్ప ఇంకేమీ లేదు. కలకాలం మేము నీకు తోడుగా ఉండలేము కదా. నీ జీవితాన్ని నువ్వే చక్కగా చూసుకోవాలి. ఇలాంటి విషయాల్లో నువ్వు వేసే ఒక్క తప్పటడుగు మొత్తం నీ జీవితాన్నే మార్చేయగలదు. ఇప్పుడు అన్నింటికంటే ముఖ్య విషయానికి చెబుతాను విను.
ప్రేమ అనేది నిస్సందేహంగా చాలా గొప్ప విషయానికి. ఇందులో రకాలు భేదాలు ఏవీ ఉండవు. ప్రేమను ప్రదర్శించే విషయంలో తేడాలు ఉండొచ్చు కాని ప్రేమ మటుకు ఒకటే. నిన్ను చిన్నప్పటినుంచి ఎంతో ప్రేమగా చూసుకున్న మీ అమ్మ ప్రేమను ఓ పక్క వమ్ము చేస్తూ, నిన్ను చేసుకోడానికి కావాల్సిన ప్రాథమిక అర్హతలు కూడా లేని అబ్బాయి ప్రేమను నమ్మి వెళ్తానని అనడం ఏ విధంగా సబబు? నువ్వు సుఖంగా జీవించాలని మీ అమ్మకు ఉండదు? ఇందుకు కారణం నీమీద ప్రేమ తప్ప ఇంకేదైనా ఉందా? అమ్మ ప్రేమతో పోలిస్తే ఆ అబ్బాయి చూపించే ప్రేమ సమానమైతే అవ్వొచ్చు కాని అంతకన్నా గొప్పదైతే కాదు కదా. గది లోపలకు వెళ్లి అమ్మ మాటలకు జాహ్నవి మొహం ఎలా పెట్టిందో చూడాలన్న కోరికను బలవంతంగా అణుచుకున్నాను. నా కళ్ళు అదే పనిగా వర్షించసాగినై. అమ్మ ఎక్కడా కులం, అందం ప్రసక్తి తీసుకురాకుండా, అబ్బాయిని కించపరిచేలా మాట్లాడకుండా చాలా సున్నితంగా, తేలిగ్గా అర్థమయ్యే ఉదాహరణలతో జాహ్నవికి ఆ సంబంధం ఎందుకు సరైంది కాదో నచ్చజెప్పసాగింది. మధ్య మధ్యలో అది అడిగే ప్రశ్నలకు తర్కపూరితమైన జవాబులిస్తూ చాలాసేపు గడిపింది. చివర్లో తను చెప్పినదాని గురించి ఆలోచించమని చెప్పి ముగించింది. ఇద్దరూ గది బయటకు వచ్చాక కాఫీ కలిపి తెచ్చాను. అందరం మౌనంగా కూర్చొని తాగసాగాం. కాసేపు ఎవరి ఆలోచనల్లో వారు ఉండిపోయాం. జాహ్నవిలో కొద్దిగా మార్పు వచ్చినట్టుగా కనిపించింది. మామూలుగా మాట్లాడసాగింది. అమ్మ కూడా ఇక ఆ విషయానికి గురించి మరి మాట్లాడొద్దు అన్నట్టుగా నాకు చేత్తో సైగ చేసి చెప్పింది. అమ్మ మా ఇంట్లో 10 రోజుల పైనే ఉండిపోయింది. దాదాపు ప్రతిరోజూ జాహ్నవికి ఎన్నో రకాలుగా, ఓపిగ్గా, మనసుకు హత్తుకుపోయే మాటలతో నచ్చజెప్పింది. దానిలో క్రమంగా మార్పు రాసాగింది. ఆ అబ్బాయి తన మాటకారితనంతో దాన్ని ప్రభావితం చేయటం వల్లనో ఏమో కాని మొదటి 2-3 రోజులు మళ్ళీ అతడ్నే చేసుకుంటానని మొండికేసింది. అయితే మా అమ్మ ఇదంతా ముందుగానే ఊహించినట్టుంది. జానూ, పెళ్లికి ఇంట్లోవాళ్లు ఒప్పుకోవటంలేదు అని నువ్వు చెబితే ఆ అబ్బాయి వెంటనే సరే అయితే అంటాడని నేనెప్పుడూ అనుకోలేదు. నువ్వూ అనుకోకు. నిన్ను చేసుకోవటంతో ఆ అబ్బాయి జీవితం సెటిల్ అయిపోతుంది. అందుకే నిన్ను అంత తేలిగ్గా వదులుకోడు. ఇందులో అతడి తప్పేమీ లేదు. అతడి స్థానంలో ఉండే ఎవరైనా చేసే పనే ఇది. నిన్ను ఒప్పించడానికి ఎంతో ప్రయత్నిస్తాడు. ఒక్కసారి పెళ్లి అయితే అంతా సర్దుకుంటుందని చెబుతాడు. నువ్వు లేకపోతే చచ్చిపోతానని కూడా చెబుతాడు. అయితే నువ్వు మటుకు స్థిరంగా ఉండు. మాకంటే నీ మంచి కోరేవారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఇదొక్కటి మాత్రం బాగా జ్ఞాపకం పెట్టుకో అని ఇంకా ఆ అబ్బాయి ఎన్ని రకాలుగా దాని మనసు మార్చే అవకాశం ఉందో ముందుగానే చెప్పి దాన్ని బాగా తయారుచేసింది అమ్మ. అతడు చెప్పబోయే కారణాలు ఎందుకు సహేతుకం కాదో బాగా అర్థమయ్యేలా వివరించడం వల్ల అతడి మాటకారితనం జాహ్నవి మీద పెద్దగా ప్రభావం చూపలేదు. మొత్తానికి జాహ్నవి తన ప్రేమ వివాహాన్ని పక్కన పెట్టేసి ఉద్యోగ ప్రయత్నాలతో బిజీ అయిపోయింది. అంతా సుఖవంతమైంది అనుకున్నాను తృప్తిగా. అయితే మా అమ్మ నాకంటే ఒక అడుగు ముందే ఉందన్న విషయానికి మళ్లీ నిరూపించుకుంది. తిరిగి వెళ్లబోయే ముందు నన్ను పక్కకు పిలిచి, అమ్మా సౌజన్య, స్నేహితుడి కొడుకు ఇదే ఊళ్ళో పెద్ద పోలీస్ ఆఫీసర్గా చేస్తున్నాడు. నాకు అతను బాగా తెలుసు. అతనికి ఫోన్ చేసి జాహ్నవి ప్రేమ విషయానికి క్లుప్తంగా చెప్పి, ఆ కుర్రాడ్ని పిలిపించి మన పిల్లతో జాగ్రత్తగా ఉండమని గట్టిగా చెప్పించాను. ఆ కుర్రాడు ఇంకోసారి జానూ జోలికి రాడులే అని చెప్పింది. అప్పుడు పడ్డాను అమ్మ కాళ్లమీద. బోరున ఏడుస్తూ ఉండిపోయాను కాళ్లను చుట్టేసుకుని. అమ్మ వెళ్ళిపోయాక ఒంటరిగా కూర్చుని ఆవిడ జాహ్నవికి చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉండిపోయాను. మనసును ఎవరో పట్టుకుని మెలిపెట్టినట్టుగా బాధేసింది. అన్ని రోజులపాటు ఎన్నో విషయాలు చెప్పి దాని మనసు మార్చిన అమ్మ నా గురించి మటుకు మాటవరసకు కూడా ఎక్కడా ఎత్తలేదు.
పాతికేళ్ల క్రితం నేను కూడా సరిగ్గా నా కూతురిలాగే ఓ అయోగ్యుడితో ప్రేమ అనబడే ఉచ్చులో పడి, మా అమ్మ చెప్పిన మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా, ఎవరికీ తెలీకుండా గుళ్ళో పెళ్లి చేసుకుని, కన్నవాళ్ల మనసు విరిచేసి ఎంతో క్షోభకు గురిచేశాను. ఆ తర్వాత ప్రేమించి పెళ్లాడిన వాడితో సుఖంలేక నానా తంటాలు పడుతూంటే నన్ను అక్కున చేర్చుకుని కొండంత అండలా నిలిచింది అమ్మ. ఇన్ని సంవత్సరాలలో కనీసం ఒక్కసారి కూడా నా మాట వినుంటే నీకీ గతి పట్టేది కాదు అని ఆవిడ నన్ను నిందించలేదు. నాన్నని ఆ పని చేయకుండా చూసింది. అంతేకాదు, జరిగిందేదీ జాహ్నవికి చెప్పి దాని మనసు కలుషితం చేయొద్దని దాని చిన్నప్పుడే నాచేత ప్రమాణం చేయించుకుంది మా అమ్మ మీనాక్షీదేవి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఇంకా మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని, గంట పైన నొక్కి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మమ్మల్ని ప్రోత్సహించండి.